మేడ్చల్ బీఆర్ఎస్ లో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా కొందరు నేతలు నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ నేతలు గుర్తించడలేదని అసంతృప్త నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పార్టీలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ విస్మరించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను గుర్తించని పార్టీలు విచ్ఛిన్నం కావడం ఖాయమని హెచ్చరించారు. ఈ రోజు ఈ ఆవిర్భావాల దినోత్సవానికి ప్రధాన కారణం ఉద్యమకారులు. ఆ రోజు సకల జనుల సమ్మె గాని, సాగర హారం గాని, తర్వాత మిలియన్ మార్చ్ గాని ఇవన్నీ జరిగినటువంటికి దానికి ప్రధాన కర్త వహించినటువంటి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపుతోటి, ఆ రోజు మన కోదండరాం సార్ ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపుతోటి, ఆ రోజు దేవి ప్రసాద్ ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపుతోటి ఈ ముగ్గురు ఉపన్యాసాలకు ఇన్స్పైర్ అయ్యి ఒక ఉద్యమము ఉవ్వెత్తున సాగింది. ఉవ్వెత్తున సాగిన తర్వాత గద్దర్ గారు ఇచ్చిన ప్రత్యేకమైన పిలుపుతోటి అన్ని పార్టీల నాయకులు కూడా ఒకే తాటిపైకి వచ్చి మనము ఉద్యమం చేసుకున్నాం. ఈరోజు ఉద్యమ ఫలాలను అనుభవించాలనే ఆశతోటి ఉన్నాం. కానీ ఉద్యమ ఫలాలు ఎవరికి అందుతున్నాయి? ఉద్యమం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉద్యమకారులు ఏమైనరు? ఇలా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సముచిత న్యాయం ఉందా? అసలు ఉద్యమకారులకు ఎవరికైనా పదవులు వచ్చినాయా? ఉద్యమకారులు ఎప్పుడు ఉద్యమమే చేయాలా? మరి ఎప్పుడు అంటే ఈ కార్యకర్తలుగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఒక ఉన్నతమైన స్థానాల్లో చూడాలనేది మా యొక్క ఆకాంక్ష. ఒక ఉద్యమకారునికి సముచితమైన న్యాయం జరిగించాలి, ఒక సముచితమైన గౌరవం దక్కాలి. వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు.